హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఐడెంటిఫైయర్ అండ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. ఈ సెషన్లో మనము ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటివి, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చు అనేది మనం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Firstly, we go with Python identifier. So what is Python identifier? An identifier is a name given to an entity. An entity can be a variable, a class, a module, a function, or any other object. సో ఐడెంటిఫైర్ అంటే ఏంటి? ఐడెంటిఫైర్ అంటే ఒక ఎంటిటీకి నేమ్ ఇవ్వడం అనమాట. ఒక ఎంటిటీకి నేమ్ ఇస్తే దాన్ని ఐడెంటిఫైర్ అంటారు. ఏ ఎంటిటీ కెన్ బి ఏ వేరియబుల్, ఏ క్లాస్, ఏ మాడ్యూల్, ఏ ఫంక్షన్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. సో ఆ ఎంటిటీ ఏదన్నా అవ్వచ్చు అనమాట. ఒక వేరియబుల్ అవ్వచ్చు, ఒక క్లాస్ అవ్వచ్చు, ఒక మాడ్యూల్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనము వేరియబుల్ కానీ, క్లాస్ కానీ, మాడ్యూల్ కానీ, ఫంక్షన్ కానీ ఒక నేమ్ ఇస్తామో దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. సో ఈ ఫోర్ ఉన్నాయి కదా, వేరియబుల్, క్లాస్, మాడ్యూల్, ఫంక్షన్ నేమ్స్ అన్నింటినీ కలిపి ఐడెంటిఫైయర్ అంటారు. సో ఒక వేరియబుల్కి కానీ, క్లాస్ కానీ, మాడ్యూల్ కానీ, ఫంక్షన్ కూడా ఒక నేమ్ ఇవ్వాలంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట పైథాన్లో. ఆ సెట్ ఆఫ్ రూల్స్ని అప్లై చేసి మనము ఒక ఐడెంటిఫై ఇవ్వగలం అనమాట. సో ఆ రూల్స్ ఏంటివంటే ఇక్కడ చూడండి, రూల్స్ ఫర్ నేమింగ్ ఐడెంటిఫైయర్స్. ఏ ఐడెంటిఫైయర్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ and underscore, but the name must start with a letter that can be lowercase or uppercase or an underscore. ఇక్కడ ఏమంటున్నాం అంటే an identifier can consist of alphanumeric underscore. సో ఒక ఐడెంటిఫైయర్లో నెంబర్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, దట్ కెన్ బి ఏ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అండ్ అండర్ స్కోర్ ఉండొచ్చు. కానీ కండిషన్ ఏంటంటే ఆ నేమ్ వచ్చి స్టార్ట్ అవ్వాల్సింది ఒక లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, లేదంటే అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. దట్ మీన్ వీ షుడ్ నాట్ స్టార్ట్ ఏ ఐడెంటిఫైయర్ విత్ ఏ నెంబర్. ఇక్కడ చూడండి, ద రెస్ట్ ఆఫ్ ద నేమ్ కెన్ కంటైన్ లెటర్స్, నెంబర్స్ ఆర్ అండర్ స్కోర్. సో ఎప్పుడైతే మనము ఒక ఐడెంటిఫైయర్ని ఒక లెటర్తో ఆర్ అండర్ స్కోర్తో స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఎన్నైనా వర్డ్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్, ఐడెంటిఫైయర్స్ కెనాట్ బి ద సేమ్ యాజ్ Python keywords or reserved words like if, for, while, etc. ఎస్టర్డే మన సెషన్లో మనము కీవర్డ్ సెషన్లో మనం డిస్కస్ చేసాం కదా, కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్. సో వీ కెనాట్ యూజ్ దెమ్ యాజ్ ఐడెంటిఫైయర్స్ అని. సో అది ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఐడెంటిఫైయర్స్ని ఒక కీవర్డ్ని తీసుకొని ఐడెంటిఫైయర్ లాగా మనం యూజ్ చేయలేమని ఈ రూల్ చెప్తోంది. సో అగైన్ ఇంకో రూల్కి వెళ్దాం. సో ఐడెంటిఫైయర్ నేమ్ మస్ట్ నాట్ కంటైన్ ఎనీ వైట్ స్పేసెస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. సో ఒక ఐడెంటిఫైయర్లో ఏ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు అండ్ వైట్ స్పేసెస్ కూడా ఉండకూడదు అనమాట. వైట్ స్పేసెస్ అంటే ఒక లెటర్కి మధ్యలో స్పేస్ అనమాట. ఓకేనా? దెన్ ఐడెంటిఫైయర్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో ఐడెంటిఫైయర్ నేమ్స్ ఏమంటున్నాం, కేస్ సెన్సిటివ్ అంటున్నాం. అది నేను ప్రోగ్రామ్ వస్తేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను కింద ఇచ్చాను వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్ అని. సో ఇది ఒకసారి చూద్దాం. సో వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ని రిలేట్ చేస్తే ఇక్కడ ఇచ్చానమాట. చూడండి, ఇక్కడ ద నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండ్ అండర్ స్కోర్ ఉన్నా కదా, చూడండి లెటర్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది అనమాట. సో ఇలా ఉంటే వ్యాలిడ్ అనమాట వేరియబుల్స్. ఆర్ వీ కెన్ స్టార్ట్ విత్ ఏ, ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి ఏ క్యాపిటల్ అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ అనమాట. లోయర్ కేస్లో స్టార్ట్ చేయొచ్చు, అప్పర్ కేస్లో స్టార్ట్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఇవన్నిటిని వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్ అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాం, ద నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండ్ అండర్ స్కోర్ అంటే దీని మీనింగ్ ఏంటి? ద నేమ్ విత్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండ్ అండర్ స్కోర్ అంటే వీ కెనాట్ స్టార్ట్ దెమ్ విత్ నెంబర్ కదా. సో ఇన్వాలిడ్ అనమాట. మనం ఎప్పుడు ఒక వేరియబుల్ని కానీ, ఒక క్లాస్ నేమ్ని కానీ, మాడ్యూల్ కానీ, ఫంక్షన్ నేమ్స్ కానీ ఒక నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. అండ్ వీ కెనాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్. చూడండి, స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ చూడండి, హైఫన్ అని. ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే మనం యూజ్ చేయగలము, అంతే తప్ప ఇంకా వేరే ఏ స్పెషల్ క్యారెక్టర్ మనం యూజ్ చేయాలన్నమాట ఐడెంటిఫైయర్స్ని డిక్లేర్ చేసేటప్పుడు. చూడండి, ఇది ఇన్వాలిడే. ఇది రిజర్వ్ వర్డ్స్, రిజర్వ్ కీవర్డ్ అనమాట. కీవర్డ్ని ఇక్కడ ఫర్ అని ఇచ్చారు, ఇన్వాలిడ్. ఇది కానీ ఇన్వాలిడే. మరి ఇది ఇక్కడ చూడండి, వైట్ స్పేసెస్. ఇలా ఒక వర్డ్కి మధ్యలో వైట్ స్పేసెస్ ఉండకూడదు. ఇంకోటి అట్ ద డేట్ ఇచ్చారు. అట్ ద డేట్ అంటే ఏంటి? స్పెషల్ క్యారెక్టర్ కదా అట్ ద డేట్ అనేది. సో వీ షుడ్ నాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్.
ఆల్సో. సో ఇవన్నమాట వ్యాలిడ్ ఐడెంటిఫైయర్స్, ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్స్. సో నెక్స్ట్ మనము వేరియబుల్స్ అంటే ఏంటి చూద్దాం. సో హియర్ వి గో. A variable in a Python is like a container that holds a value. You give it a name and it stores the data you want to use. For example, age equal to 10. సో అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అనమాట, విచ్ హోల్డ్స్ ఏ వాల్యూ. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో మన సిస్టంలో వాల్యూస్ అని ఎలా స్టోర్ అవుతాయంటే, మన సిస్టంలో ప్రతి సిస్టంలో మనకి మెమోరీ అనేది ఉంటుంది. ఓకేనా? మెమోరీలో వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయి అంటే ఇక్కడ చూపిస్తాను. సో సపోజ్ ఇప్పుడు మనము సిస్టమ్కి ఒక ప్రోగ్రామ్ రాసి 10 అనే వాల్యూ ఇస్తున్నాం. ఇది దీని అడ్రస్ వాల్యూ. మెమోరీ ఇదంతా మెమోరీ అనుకుంటే మెమోరీలో అడ్రస్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట, మెమోరీ లొకేషన్. సో దాని అడ్రస్ వాల్యూ వచ్చి అనుకుందాం 1 1 0 1 1 0. సో ఇది అడ్రస్ వాల్యూ అనుకుందాం. ఇది మనం ఇచ్చే వాల్యూ. సో మనం ఎప్పుడైతే ఒక సిస్టమ్కి ఒక వాల్యూ ఇస్తామో అది వెళ్ళి మెమోరీ లొకేషన్లో స్టోర్ వెళ్తుంది, అదే అడ్రస్ వాల్యూ. సో ఇలా ఒక నెంబర్ అయితే మనం అడ్రస్ వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మనం ఇచ్చేవి చాలా వాల్యూస్ ఉంటాయి. సో అప్పుడు అడ్రస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలంటే మనకు చాలా కష్టమైపోతుంది కదా. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ నెంబర్కి ఒక వేరియబుల్ అసైన్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనము ఈ వాల్యూని కాల్ చేయాలంటే అడ్రస్ వాల్యూ యూజ్ చేయకుండా దానికి ఇచ్చినాం కదా వేరియబుల్ నేమ్, దాన్ని కాల్ చేసి ఈ వాల్యూ అనేది మనకి ఫెట్ చేసుకోవచ్చు. అందుకే మనం వేరియబుల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి మొబైల్ ఉంటుంది, మొబైల్లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. కాంటాక్ట్స్ అనేటివి మనం ప్రతి నెంబర్ని మనం నేమ్తో ఫీడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక నెంబర్ అయితే మన ఇంట్లో మన నాన్న అమ్మ నెంబర్ అయితే మనం గుర్తుపెట్టుకోలేం. కానీ మనకి ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, మన లెక్చరర్స్ ఉంటారు, మన కొలీగ్స్ ఉంటారు, ఇలా చాలామంది నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. కాబట్టి నేమ్ ఇస్తాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో నెంబర్ అనేది ఒక వాల్యూ అనుకుంటే నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనుకుందాం. సో ఇలా అనమాట. ఓకేనా? నేను క్లియర్ చేస్తాను అంతా. ఓకే. సో నెక్స్ట్ రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్స్. సో ఇందాక నేను ఏమన్నాను? సో ఐడెంటిఫైయర్లో వేరియబుల్స్, క్లాస్ నేమ్, ఫంక్షన్ నేమ్ వస్తాయని చెప్పాను కదా. సో సేమ్ రూల్స్ అనమాట. ఐడెంటిఫైర్ రూల్స్ ఎలాగనో రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్ కూడా సేమ్ అనమాట. చూడండి అవే ఇక్కడ చదువుతాను. ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్, ఇందాక చూసింది. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్, ఇందాక చూసాం కదా. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్లో ఐడెంటిఫైర్ ఈ నెంబర్తో ఇది స్టార్ట్ చేసి ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ సేమ్ అనమాట. సో ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఒక వేరియబుల్ నేమ్లో నెంబర్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, అంతే. మిగతా ఏంటి ఉండకూడదు, కీవర్డ్స్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవు, ఓన్లీ ఇవి మాత్రమే ఉండాలి. అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ ఓన్లీ విత్ అండ్ అండర్ స్కోర్ ఆర్ విత్ ఏ లెటర్, నాట్ విత్ ఏ నెంబర్. ఓకే. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? సో సపోజ్ మీరు ఒక వేరియబుల్ నేమ్ ఇలా ఇచ్చారు, ఏజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు. ఏజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి మీరు పైథాన్లో ప్రింట్ అని ఇచ్చేటప్పుడు పైథాన్లో ప్రింట్ అని ఇక్కడ క్యాపిటల్ కాల్ చేస్తున్నారు. అప్పుడు 20 అని రాదనమాట. ఎందుకంటే ఇక్కడ డిక్లేర్ చేయలేదని ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్లో అప్పర్ కేసెస్ అన్ని ఒకలాగా, లోయర్ కేసెస్ అన్ని ఒకలాగా కన్సిడర్ అవుతుంది అనమాట. ఇంటర్ప్రిటర్కి డిఫరెంట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? దీనికి ఒక మెమరీ లొకేషన్, దీనికి ఒక మెమరీ లొకేషన్ అలొకేట్ ఉంటుంది. సో ఇది వేరే వాల్యూ, ఇది వేరే వాల్యూకి అసైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను, కానీ డిఫరెంట్ ఉన్నాయి. కేస్ వాల్యూస్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇదేమో స్టార్టింగ్ లెటర్ అప్పర్లో ఉంది, మిగతా అన్ని లోయర్లో ఉన్నాయి. ఇదేమన్నా లోయర్లో ఉంది, ఇది అన్ని అప్పర్లో ఉన్నాయి. బట్ ప్రతి వేరియబుల్ డిఫరెంట్ అనమాట. ఓకేనా? ఇది మనం పైథాన్ కోడ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఎనీ ఆఫ్ పైథాన్ కీవర్డ్స్. సో ఇందాక డిస్కస్ చేసాం కదా, కీవర్డ్స్ని మనము వేరియబుల్ నేమ్ లాగా యూజ్ చేయకూడదు. సో ఓకే, మనకి ఇంకా ఒక వేరియబుల్లో చాలా వర్డ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వచ్చు, లేదంటే మీరు
నెంబర్ అని నెంబర్ అని కానీ ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ నెంబర్ అని ఇవ్వచ్చు, లాస్ట్ నెంబర్ అని ఇవ్వచ్చు. ఇలా వేరియబుల్ నేమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్గా ఇచ్చేటప్పుడు మనకు చదివే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే వర్డ్స్ ఎక్కువైపోద్ది, చూసేకి సరిగ్గా ఉండదు. దానికి మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మల్టీ వర్డ్ వేరియబుల్ నేమ్స్ డిక్లేర్ చేసేటప్పుడు మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. మనకి చదవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వచ్చి క్యామెల్ కేస్. సో క్యామెల్ కేస్లో ఎప్పుడు స్టార్టింగ్ లెటర్, ఫస్ట్ వర్డ్ ఆఫ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి స్మాల్లో ఉంటుంది, ఇంకా ఫాలోడ్ బై ఆల్ వర్డ్స్ వచ్చి స్టార్టింగ్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. చూడండి ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, 3 వర్డ్స్, మై వేరియబుల్ నేమ్ అని. సో ఫస్ట్ వర్డ్ అనేది లోవర్ కేస్లో ఉంది, సెకండ్ వర్డ్ స్టార్టింగ్ లెటర్ అప్పర్లో ఉంది, సేమ్ థర్డ్ కూడా సేమ్ అలాగే. దీన్ని క్యామెల్ కేస్ అంటారు. ఈ ఫార్మాట్లో మీరు రాస్తే క్యామెల్ కేస్ అంటారు. నెక్స్ట్ వచ్చి పాస్కల్ కేస్. సో పాస్కల్ కేస్ అంటే ఏంటంటే దీంట్లో ప్రతి వర్డ్ స్టార్టింగ్ లెటర్ అప్పర్ కేస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇక్కడ చూడండి 3 వర్డ్స్ ఉన్నాయి, ప్రతి వర్డ్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అప్పర్ కేస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మైలో ఎమ్, వేరియబుల్లో వి, నేమ్లో ఎన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి స్నేక్ కేస్. సో స్నేక్ కేస్ వచ్చి ఏమంటామంటే ఈచ్ వర్డ్ ఈ సపరేటెడ్ బై అన్ అండర్ స్కోర్ క్యారెక్టర్. సో స్నేక్ కేస్లో ఏముంటాయంటే వర్డ్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి విచ్ ఆర్ సపరేటెడ్ బై అండర్ స్కోర్. ఇక్కడ చూడండి 3 వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ని సపరేట్ చేస్తాం అండర్ స్కోర్ వచ్చేది. దీన్ని ఇలా రాస్తే స్నేక్ కేస్ అంటారు. సో మీరు ఇట్లాగానే యూజ్ చేసి ఒక వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రాక్టికల్గా ఇప్పుడు దాకా థియరిటికల్గా వేరియబుల్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా పైథాన్ ఐడి ఓపెన్ చేసి ప్రాక్టికల్గా మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చు, ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేవి ప్రాక్టికల్ చూద్దాం. ఓకేనా. నేను సిఎండి ఓపెన్ చేస్తాను, విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను. విఎస్ కోడ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా. సిఎండి ఓపెన్ చేసి ఆ పాత్లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ అని క్లిక్ చేసి మనము విఎస్ కోడ్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ పాత్లో మనకి విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి. ఓకేనా. ఇది మనం ఎస్టర్డే డిస్కస్ చేసిన సెషన్. సో నేను ఇంకా కొత్త ఫైల్ తీసుకుంటాను. కొత్త ఫైల్ తీసుకొని దానికి వేరియబుల్ అని .py ఇస్తున్నాను. ఫస్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయొచ్చు అన్నాను. ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని దానికి అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చి వాల్యూ ఇచ్చేసి దానికి అసైన్ అయిపోతుందని చెప్పాను. ఇప్పుడు దీన్ని మనం రిట్రైవ్ చేయాలంటే ప్రింట్ ఏ అని ఇచ్చేస్తే మనకి రిట్రైవ్ అయిపోతుంది. సో టర్మినల్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను పైథాన్ స్పేస్ వేరియబుల్ .py ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను. చూడండి యాక్సెస్ అయింది. సో ఇంతే అనమాట. సింటాక్స్ కానీ ఇదే అనమాట. సింటాక్స్ కానీ దీని సింటాక్స్ ఇక్కడ రాస్తుంది. నేమ్ అసైన్మెంట్ ఆపరేటర్ వాల్యూ, ఇది దీని సింటాక్స్ అనమాట. వేరియబుల్ నేమ్ ఇస్తాము, అసైన్మెంట్ ఆపరేటర్, ఇక్కడ దానికి ఏ వాల్యూ అయితే మనం అసైన్ చేయాలనుకుంటా అలా అసైన్ చేయొచ్చు. ఇంకొకటి పైథాన్లో ఒకటే వాల్యూ చాలా వేరియబుల్స్కి అసైన్ చేయొచ్చు ఒకేసారి. చూద్దాం ఒకసారి. సో దానికి ఎలా చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 5 to 8 అనే వాల్యూ దాంట్లో స్టోర్ చేద్దాం. సో ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ ప్రింట్ సి. సో ఇది పైన రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. సో చూడండి యాక్సెస్ అయిపోయింది అనమాట. సో ఒకటే వాల్యూని ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ లేక అట్ ఏ టైం అనేది మనము యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి టైం తగ్గుతుంది అనమాట. ఇలా ఇచ్చే కన్నా సో ఇలా ఇచ్చిన ఒకటి అలా ఇచ్చిన ఒకటి, బట్ ఇక్కడ ఒకేసారి ఇలా ఇవ్వడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఒకే వాల్యూ ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే. సో అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇందాక ఏం చేసాం, మల్టిపుల్ వర్డ్స్ని డిక్లేర్ చేయాలంటే 3 టైప్స్ ఉన్నాయి, 3 టెక్నిక్స్ ఉన్నాయి కదా మనకి. అదొకసారి చూద్దాం. సో ఫస్ట్ క్యామెల్ కేస్ యూజ్ చేస్తున్నాను. సో మై నెంబర్ ఈజ్ అని ఇస్తున్నా. ఈజ్ అని ఇచ్చి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నా. ఓకేనా. మళ్ళీ స్నేక్ కేస్ యూజ్ చేస్తున్నాను. స్నేక్ కేస్ అలాగా
ఏదో నెంబర్ ఇస్తున్నాను. ఇంకోటి ప్రింట్ చేద్దాం. ఇది చూడండి ప్రింట్ అయిపోయింది. ఇది ఫస్ట్ ఇది. సో క్యామెల్ కేస్ అనేది ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇవి కానీ ఇలా ప్రింట్ ఇచ్చేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇలా 3 టైప్స్లో మనం డిక్లేర్ చేయొచ్చు. సో ఇంకా ఏ విధంగా డిక్లేర్ చేయొచ్చు. సో ఇంకొకటి నేను చెప్పేది మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే మనం యాక్చువల్ కంటే జావాలో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనము డేటా టైప్ కానీ డిక్లేర్ చేసాం అనమాట. డేటా టైప్ ఇలా ఇంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని. బట్ పైథాన్లో మనము అలా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంప్లిసిట్గా ఇంటర్ప్రిటర్ దాని కదా అది మనం ఏదైతే వాల్యూస్ ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని ఆ వేరియబుల్కి ఆ డేటా టైప్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. మనం డేటా టైప్ని చెక్ చేయాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉంది టైప్ ఆఫ్ అని. సో టైప్ ఆఫ్ ఆ వాల్యూ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రింట్ చేయడం మర్చిపోయాను. ఇచ్చాను కానీ ప్రింట్ చేయడం మర్చిపోయాను. ప్రింట్లోకి పాస్ చేద్దాం. సో చూడండి క్లాస్ ఇంట్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఇస్తాను శాండ్ అని. దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చి ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఇందాక చెప్పాను కదా వేరియబుల్కి ఎలా డిక్లేర్ చేయాలని. మనం కేస్ సెన్సిటివ్ అన్నాం వేరియబుల్స్. పైథాన్ కూడా కేస్ సెన్సిటివ్. సో స్మాల్ లెటర్ వేరు, ఇది వేరు. సో ఒకసారి ప్రింట్ చేస్తుందాం. ఇప్పుడు ఇది ఒకసారి క్లోజ్ చేసి సో ఇప్పుడు ఏ ప్రింట్ అవుతుందా ఈ ఏ ప్రింట్ అవుతుందని. సో చూడండి స్ట్రింగ్ అని ఇచ్చారు. సో ఒకసారి ఇది కానీ ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఏ అని ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం. సో చూడండి శాండ్ అనేది, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అనమాట పైథాన్ అనేది. సో ఇది ప్రింట్ కాదు, స్మాల్ ఏ వేరు, సో క్యాపిటల్ ఏ వేరు అనమాట. సో ఓకేనా. మనము ఇచ్చిన వాల్యూ ఏదని తెలుసుకోవడానికి ఒక వేరియబుల్లో టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనము టైప్ అనేది కనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో ఇందాక చెప్పాను కదా, ఒక వాల్యూ అనేది వేరియబుల్కి ఎప్పుడైతే అసైన్ చేస్తామో అది అడ్రస్ మెమొరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఆ మెమొరీ లొకేషన్ ఐడి తెలుసుకోవాలంటే ఎలాగంటే ప్రింట్ మనకు దానికన్నా ఒక ఫంక్షన్ ఉంది ఐడిని ఇచ్చి దాంట్లో మనం ఏదైతే వేరియబుల్ అడ్రస్ మెమొరీ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇక్కడ పాస్ చేస్తే మనకి ఆ మెమొరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఉంది. చూడండి ఇది. ఓకేనా. ఈ నెంబర్ అనేది ఇక్కడ స్టోర్ అయింది మెమొరీ లొకేషన్. చూడండి ఈ ఒక్క నెంబరే ఒక వాల్యూకి ఇంత ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోగలమా? సో గుర్తుపెట్టుకోవాలి ఈ నెంబర్ని అంతే ఈజీగా. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్ గుర్తుండాలి, ఎందుకంటే ఇది లొకేషన్. కాబట్టి సింపుల్గా మనం ఆ వాల్యూకి ఏ అని ఇచ్చి సో దాని ద్వారా మనం ట్రై చేస్తున్నాం అనమాట. సో వేరియబుల్స్లో మనకి ఇంకొక టాపిక్ ఉంది, ఆ టాపిక్ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. నెంబర్ ఇచ్చి దీన్ని టైప్ తెలుసుకోవాలనుకుంటున్నాను. టైప్ ప్రింట్ ఆఫ్ టైప్ ఇది ఏమొస్తుంది, ఇంట్ అని వస్తుంది. సో ఓకేనా. టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను. సో ఇది ఒకసారి క్లియర్ చేసేద్దాం మొత్తం చేసి పైథాన్ వేరియబుల్ ఓకే వేరియబుల్ డాట్ పై. చూడండి ఇంటర్ వచ్చింది. బట్ మనము ఎప్పుడైనా ఒక నెంబర్ని రివర్స్ చేయాలంటే పైథాన్లో స్లైసింగ్ వాడాలి. స్లైసింగ్ వాడాలప్పుడు నెంబర్ ఉంటే మనకి ఇంటీజర్లో ఉంటే చేంజ్ అవ్వదు అనమాట. అప్పుడు స్ట్రింగ్లా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా టైప్ కాస్టింగ్ చేయాలనుకుంటున్నామో సో అప్పుడు మనము ఎలా యూజ్ చేయాలి, టైప్ కాస్టింగ్ పైథాన్లో ఎలా చేయాలంటే మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను ఇంట్ కదా, నేను స్ట్రింగ్లే మార్చాలనుకుంటున్నాను. స్ట్రింగ్లే మార్చి బి అనే వేరియబుల్కి స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి స్ట్రింగ్ అనే STR అనే ఫంక్షన్ ఉంది, స్ట్రింగ్లే మార్చడానికి. సో ఇక్కడ పాస్ చేస్తున్నాను. పాస్ చేసి దీన్ని ప్రింట్ చేస్తాను. చూడండి ప్రింట్ బి అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి దాని వాల్యూ ఏమొస్తుంది. టైప్ ఆఫ్ అని కదా, టైప్ ఆఫ్ బి. ఇప్పుడు స్ట్రింగ్ అని వస్తుంది. స్ట్రింగ్ అని వచ్చింది.
మీరు ఒక వేరియబుల్‌లోకి వేరే వేరియబుల్‌లకైనా అసైన్ చేయొచ్చు. లేదంటే సేమ్ వేరియబుల్‌లకైనా అసైన్ చేసుకోవచ్చు. దాన్ని చేంజ్ చేసి దానిలోకన్నా అసైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు గాని చూడండి. ఇందాక ఇంట్ అని వచ్చింది కదా! ఇప్పుడు స్ట్రింగ్ అని వస్తుంది. సో చూడండి స్ట్రింగ్. ఇప్పుడు మళ్ళీ అగైన్ మనము స్ట్రింగ్‌గా మారిపోయింది. మరి అగైన్ దాన్ని మార్చాలంటే ఇంట్లోకి మార్చాలంటే ఇంటీజర్ అని ఇచ్చి మళ్ళీ సేమ్ అది ఇస్తే ఓవర్ రైట్ అవుతుంది. ఇందాక స్ట్రింగ్ ఉంది కదా! దీన్ని ఇంకోసారి ఇచ్చామంటే ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్ లాగా వస్తుంది. ఇంటీజర్ అని చూపిస్తుంది. చూడండి ఇంటీజర్ అని వచ్చింది. అగైన్ ఇప్పుడు నేను దీన్ని ఫ్లోట్ లాగా మార్చాలనుకుంటాను. ఫ్లోట్ లాగా మార్చాలనుకుంటే సేమ్ అగైన్ ఈ అని ఇచ్చి అప్పుడు మనకేముంది ఫ్లోట్ అని ఉంటుంది. ఫ్లోట్ అనే ఫంక్షన్ ఉంటుంది. దాంట్లోకి పాస్ చేస్తాం ఏ అనేది. సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను సో మీరు ఇక్కడ అదే వేరియబుల్కైనా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో వేరియబుల్కైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకోసారి ఇంకో వేరియబుల్లోకి ఇస్తున్నాను బి అనే దానికి. బి అని ఇచ్చి ఇక్కడ చేంజ్ చేస్తున్నాను బి అని. ఇప్పుడు చూడండి ఫ్లోట్ అని వస్తుంది. సో చూడండి ఫ్లోట్ అని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం దీన్ని బీని. ప్రింట్ చేసి చూస్తే మనకి ప్రిసిషన్స్ ఉంటాయి అన్నమాట. చూడండి 254.0 అని వచ్చింది. సో మనం ఇచ్చిన నెంబర్ ఏంటి 254 అంతే. కానీ ఇక్కడ మాత్రం 254.0 ఇలా ఒక నెంబర్ని టైప్ క్యాష్ చేయడం ఒక వేరియబుల్ని టైప్ క్యాష్ చేయడం ఎలా అంటే ఇలా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. str int సో ఫ్లోట్ ఈ మూడింటిని యూజ్ చేసి మనము ఒక వాల్యూని స్ట్రింగ్ లాగైనా ఇంటీజర్ లాగైనా ఫ్లోట్ లాగైనా మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి వేరియబుల్స్లోకి మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే సో వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఇక్కడ రాస్తాను టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గ్లోబల్ అండ్ లోకల్. సో మనకి వేరియబుల్స్ 2 టైప్స్ ఉన్నాయి. గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఇప్పుడు దాకా చెప్పాం కదా మనము a = 10, b = 5 to 8 ఇవన్నీ ఇచ్చాం కదా. ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్ అనమాట. గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడే మెథడ్ డిక్లేర్ చేసినప్పుడు దాన్ని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఆ గ్లోబల్ వేరియబుల్స్ని మనం త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ లోకల్ వేరియబుల్ అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ లోపల రాస్తామో ఆ ఫంక్షన్ లోపల రాసినప్పుడు దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. సో దాన్ని ఆ ఫంక్షన్లో తప్ప బయట ఎక్కడ యూజ్ చేయలేం. ఒకవేళ యూజ్ చేయాలంటే గ్లోబల్ అనే కీవర్డ్ ఉంది. సో ఆ గ్లోబల్ అనే కీవర్డ్ ఆ లోకల్ వేరియబుల్ ముందర అసైన్ చేసే ముందర రాస్తే అప్పుడు అది గ్లోబల్ కీవర్డ్గా అవుతుంది. దెన్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ గ్లోబల్ వేరియబుల్ అనమాట. ఒకసారి కోడ్ రాసి చూపిస్తాను ఎలా. సో ఇవన్నీ నేను అప్కమింగ్ సెషన్లో చెప్తాను. ఇప్పుడు మీకు ఇది డెఫ్ అంటే ఏంటి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. సో జస్ట్ వినండి. గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ ఒక డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఇది చెప్తున్నాను. సో డెఫ్ అని ఇచ్చి నేను దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను. నేమ్ వచ్చి నా పేరు ఇస్తాను పౌల్ అని. ఓకేనా. పౌల్ అని ఇచ్చి ఇక్కడ ఇస్తున్నాను. ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ ఏమంటున్నాను సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఒక వేరియబుల్ తీసుకొని సెషన్స్ బై మిస్టర్ పౌల్ అని ఇస్తున్నాను. ఇచ్చి నేను ఈ స్ట్రింగ్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో ఓకేనా. స్ట్రింగ్ని ప్రింట్ చేసి ఇక్కడ నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను అనమాట. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది సో ఇది వచ్చి ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి క్లియర్ చేసేస్తాను ఈ షెల్ అంతా. ఒక షెల్ తీసుకుని కొత్తది తీసుకొని ఇక్కడ పైథాన్ స్పేస్ వేరియబుల్ డాట్ పై ఇప్పుడు కాల్ అవుతుంది ఇది. సో ఎర్రర్ వచ్చింది. సారీ ఇది మనము ఇది చూడండి ఇట్లా పెట్టేసాం. కమెంట్ చేద్దాం మనం. దానికి ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది అనమాట. ఇది చూపిస్తుంది లైన్ 1 అని. సో దీన్ని కమెంట్ చేద్దాం. కమెంట్ చేసి ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో చూడండి పైథాన్ సెషన్స్ బై అవుట్పుట్ వచ్చింది మనకి. సో నేను జూమ్ చేసి చూపిస్తాను. పైథాన్ సెషన్స్ బై మిస్టర్ పౌల్ అని వచ్చింది. ఇది ఏంటంటే లోకల్ వేరియబుల్ అంటారు అనమాట. దీన్ని నేను ఇన్సైడ్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో ఇచ్చాను అనమాట. దీన్ని అవుట్ సైడ్ ఫంక్షన్ మనము యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్ మనం బయటకు వచ్చేసాము. సో ఓకేనా. ఫంక్షన్ కాల్ చేయకుండా నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూద్దాం ఏమొస్తుందో. ప్రింట్
ఏ అని ఇస్తున్నాను, నేను రన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, నేమ్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది చూడండి. సో అంటే ఇక్కడ డిక్లేర్ చేయలేదు అనమాట. ఒకసారి ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తాను, ఇక్కడ అవుట్ సైడ్ ఫంక్షన్ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్క్ అవుతుంది. సో చూడండి 454 అని. సో అర్థమైందా మీకు? ఒక లోకల్ వేరియబుల్ ఒక ఫంక్షన్లో లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఆ ఫంక్షన్ నుంచి బయట మనం యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఓకేనా? అది గ్లోబల్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒకసారి నేను లోకల్ వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేస్తాను, b ఈజ్ ఈక్వల్ టు 251 అని. ఓకేనా? ఒకటి ఇక్కడ కానీ ఒక నెంబర్ ఇస్తాను, అడిషన్ చేద్దాం. సో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను 7 అని. సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను, a ప్లస్ b అని ఇస్తాను. ఒకటేమో అవుట్ సైడ్ ఫంక్షన్ ఉంది, ఇంకోటి ఇన్సైడ్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తాను. ఒకటి లోకల్ వేరియబుల్, ఒకటి గ్లోబల్ వేరియబుల్. ఇక్కడ నేను కాల్ చేస్తాను. ఓకే, పాల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. కాల్ చేస్తే ప్రింట్ అవుతుందో చూద్దాం. పైథాన్ స్పేస్ వేరియబుల్ డాట్ పై క్లిక్ ఎంటర్. సో ఇక్కడ ఇండెంటేషన్ తప్పు వచ్చింది. ఏం తప్పు వచ్చింది? ఓకే, ప్రింట్. చూడండి, ఇండెంటేషన్ తప్పు పోయిందన్నమాట ఇందాక. సో ఇప్పుడు చూడండి 258, 251 ప్లస్ 7 అంతా 258 కదా, చూడండి ఇలా. సో ఒక లోకల్ వేరియబుల్ని మనం ఓన్లీ ఇన్సైడ్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేయగలం, అవుట్ సైడ్ ఫంక్షన్ యూజ్ చేయలేం. సో ఒక గ్లోబల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ఫంక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తాం, దాన్ని ఎక్కడైనా యూజ్ చేస్తాం, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు మనం ఫ్రీగా. సో ఇప్పుడు దాకా మనం ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, దాని టైప్ ఎలా కనుక్కోవాలి, ఒక వేరియబుల్ నేమ్లో మోర్ వర్డ్స్ ఉంటే దాన్ని 3 టెక్నిక్స్ వాడి మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అని మనం డిస్కస్ చేసాము. సో వ్యాలిడ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇన్వాలిడ్ వేరియబుల్స్ అంటే ఏంటి అని కానీ చూసాము మనము. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి కమెంట్స్ అండ్ ఇండెంటేషన్స్ అనమాట. కమెంట్స్, ఇండెంటేషన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో. సో until then keep watching my videos. Do share this video with your friends and thank you.